మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఈరోజు మన మధ్యలో లేకుండా మన గుండెలో ఉన్నటువంటి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బడిగిన వర్గాల ఆశాజ్యోతి అటువంటి ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టాలని కోరుకుంటూ, ముఖ్య విషయం ఏంటంటే ఎవరెవరో విగ్రహాలు కాదు, ఈ పార్టీ కోసం పుట్టి చచ్చిపోయారు. అలానే మినిస్టర్గా చేసి, ఉమ్మడి స్టేట్ మినిస్టర్లుగా చేసి, ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి, హైదరాబాద్ మినిస్టర్గా బీసీలకు ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టాలని ప్రెస్ మీట్ ఈరోజు. ఎవరెవరు విగ్రహాలు పెట్టుకుంటారంటే మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టినందుకే ఇప్పుడు మీరు ఈ వాదన కనిపించుకొచ్చారు. ఇక అంతే కదా, ఇక ఓపెన్గా ముక్కుసూటిగా చెప్పేటోటి నేను. ఎన్టీఆర్ విగ్రహం వాళ్ళది పెట్టే కంటే మా కాంగ్రెస్ విగ్రహాలు హైదరాబాద్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా రోషయ్య గారిది పెట్టారు. మాకు థ్యాంక్స్, ఎందుకంటే మా పార్టీ సీఎం చేసిండు, పెద్ద మనిషి ఆయన చేసిండు. మా ఉమ్మడి రాష్ట్రానికి పెద్ద దిక్కు అయినటువంటి హైదరాబాద్లో ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి తప్పేం లేదు కదా, మేము అనుకుంటున్నాము. ఆయన పెట్టాలని ఆయన అన్నదే. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ముక్కుసూటిగా మేయర్ ఆఫీస్లో బొంతు రామ్మోహన్ గారు ఉన్నప్పుడు ఇంకొక 3-4 నెలల్లో పార్టీ రూలింగ్లోకి వస్తుంది అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశమే మేము గుర్తు చేస్తున్నాం, అంతే. ఆయన పెడుతున్నదే విగ్రహం హైదరాబాద్ నగరంలో. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. హైదరాబాద్ నగరంలో పీసీసీగా ఉన్నప్పుడు ముఖేష్ గౌడ్ గారికి విగ్రహం పెట్టాలని టీఆర్ఎస్ పార్టీకి విన్నపం ఇచ్చిండు. ఆయననే మళ్ళీ మేమేమంటున్నామంటే నేను వచ్చినాక కూడా పెడతా అన్నాడు. వచ్చిండ్రు కదా, మేము వచ్చి కూడా 2.5 పైన ఏళ్ళు అవుతుంది అన్న. ఒక్కసారి ఆయన పెట్టాలి ముఖేష్ గౌడ్ గారిది అనేది. కాంగ్రెస్ కార్యకర్తగా, ఏఐసిసి కోఆర్డినేటర్గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ముఖేష్ గౌడ్ గారిని చూస్తూ ఎదిగిన మా మంచి లీడర్ ఎమ్మడి తిరిగి మంచి లక్షణాన్ని నేర్చుకున్న అమర్పేట శ్రీనివాస్ యాదవ్గా, ఇక్కడున్న బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన సీనన్న గారు, బీసీ ఎస్సీ సంఘాల అందరు లీడర్లు కూడా ఉన్నారు. అన్న కూడా మాట్లాడుతున్నారు. ఇంకొకటి, హామీ ఇచ్చిన 6 నెలలకే విగ్రహాన్ని పెట్టింది అక్కడ. కానీ మీరు అంటున్నట్టు 2-2.5 సంవత్సరాలు అంటే అధికారంలోకి వస్తామన్నప్పుడే అది కూడా హామీ రేవంత్ అన్న ఇచ్చాడు. కానీ ఇంతవరకు పెట్టకపోవడం ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తాడంటే ఓపెన్ గా మీ మీడియా సోదరులకు తెలియదు ఏముంది. బీసీలు అంటే చులకన, మేమంటే చులకన మీద పెడతలేరు అనుకోవచ్చు. గుర్తు చేస్తున్నాం, మీరు మర్చిపోయినామని అంటుండొచ్చు. ఒకసారి గుర్తు చేసుకోరన్నా అని చెప్తున్నాం. మాట ఇచ్చిన ఆయనకు, ఓకేనా, మాట ఇచ్చిన ఆయనకు చులకనగా ఉన్నట్టున్నాం. వాళ్ళ కులాలు పెద్దవి కదా, ఇబ్బంది ఏం కదా ఇంత బోల్డ్గా మాట్లాడుతుంటే. ఏమి చంపేస్తారా? అరే ప్రభుత్వంలో ఉంటే మా ప్రభుత్వంలో ఉన్న, మా పార్టీలో ఉన్న గత ప్రభుత్వం మంత్రి గురించే కదా పెట్టమన్నది. మేమేం తీసుకొచ్చి మా నాయనదో మా కుల పెద్ద మనిషితో దొడి గౌరేదో పెట్టమంటలేము. దొడి గౌరేది కూడా పెట్టవలసిందే, తొలిదేశ ఉద్యమకారుడు. కానీ మేము మా పార్టీల మంత్రివర్యులు హైదరాబాద్కి ఎన్నో సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి, శిలాఫలకాలు ఉన్నాయి. ఆయన చేసిన డివిజన్ల అభివృద్ధి ఉంది. ఆయన రాష్ట్ర మినిస్టర్గా చేసినప్పుడు ప్రతి జిల్లాలో ఆయన శిలాఫలకాలు ఉన్నాయి. ఉమ్మడి స్టేట్లో ఉన్నాయి. కొడంగల్లో రేవంత్ అన్న కాడు ఉన్నాయి, అమర్పేటలో మా కాడు ఉన్నాయి. అదే పెట్టమంటున్నాం. ముక్కుసూటిగా మాట్లాడితే ఏమవుతుంది? నేను చంపుతారా? అంతకంటే ఎక్కువ మానేడు అంబేద్కర్ కంటే గొప్ప త్యాగం అయితే వేస్తలేం కదా, సార్ కంటే పూలే కంటే వేస్తలేం కదా, సాహు మహారాజు పెరియర్ల కంటే వేస్తలేం కదా, సాక లైలమ్మ కొమరం భీముల కంటే త్యాగం మేమేం ఎక్కువ వేయలే కదా, చేయలేదు. కాబట్టి వాళ్ళ అడుగులో నడుస్తున్నాం. బహుజన బిడ్డది పెట్టమని అడుగుతున్నాం. కింద పార్టీలో ఉన్నారు, డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసి మీరు అప్పీల్ చేసినాము. ముందే చేసినాము. 1.5 year కింద అన్నగారిని పెట్టాలన్నాం, పెడతామన్నాడు. గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తే మీ కార్యాచరణ గడపార తీసుకుపోయి విగ్రహం పెడతాం.